డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ అయి థియేటర్లో సంచలనం సృష్టిస్తోంది. మరి మామూలు వాళ్ళని కాదు, సెలబ్రిటీలని లేదు, ప్రతి ఒక్కరూ సైతం ఎంతో అద్భుతంగా కల్కి సినిమాని చూసి పండగ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అయితే ఫుల్ జోష్‌లో ఉన్న నేపథ్యంలో కల్కి సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తుండగా, మెగా కోడలు ఉపాసన థియేటర్‌లో అయితే రచ్చ రచ్చ చేస్తోంది. తనకెంతో ఇష్టమైన అమితాబ్, కమల్ హాసన్‌ని ఒక్కసారిగా చూడడం, తన ఫ్రెండ్ ప్రభాస్‌ని కలిసి చూడడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన, చరణ్ మెగా ఫ్యామిలీతో కలిసి పేపర్లు చించుతూ కోలాహలంగా అయితే ఎంజాయ్ చేస్తోంది. సో, మొత్తానికి టీజర్ ట్రైలర్‌తోనే సినిమాతో విపరీతమైన అంచనాలు ఏర్పడడంతో కల్కి సినిమా గురించి ఎంతో ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తానని, మన తెలుగు సినిమాని వరల్డ్ వైడ్‌గా అయితే ఎంతో మెచ్చుకుంటుండడం చాలా గర్వంగా ఉందంటూ ఉపాసన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఉపాసన థియేటర్‌లో రచ్చ రచ్చ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మెగా కోడలైతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తోందని ప్రభాస్ అభిమానులు కూడా ఉపాసనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ వీడియోలని సెన్సేషన్ చేస్తున్నారు. కల్కి ఈ సినిమాకి సంబంధించి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వేరే లెవెల్‌లో ఉందట. మహాభారతానికి సంబంధించిన లింక్స్ కూడా ఉన్నాయని ఇప్పుడైతే తెలుస్తోంది. అశ్వత్థామకి, శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణతో చాలా ఇంట్రెస్టింగ్‌గా వస్తుందట. మొత్తానికి ఈ సినిమాని నాగ్ అశ్విన్ యొక్క టాలెంట్ అంటే ఏంటనేది ప్రేక్షకులకి పరిచయం చేస్తుందంటున్నారు. విజువల్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారట. సెకండ్ హాఫ్ అయితే అసలు హాలీవుడ్ సినిమాని చూసినట్టు ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అయితే ఒక్కొక్కరు అయితే చించి పడేశారని తెలుస్తోంది. కమల్ హాసన్ కెరియర్‌లో ఈ సినిమా ఒక అద్భుతమని, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే అసలు ఆయన కటౌట్‌కి షాక్ అయిపోతారట. అమితాబ్‌కి, ప్రభాస్‌కి మధ్య ఫైట్ సీన్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్తున్నారు. ఏది ఏమైనా కల్కి సినిమాని మెగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్న తీరు చూసి ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.